హలో అండ్ వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నా పేరు సత్య. ప్రపంచాన్ని ఊపేసి టాలీవుడ్కి 2 ఆస్కార్లు కొల్లగొట్టిన నాటు నాటు పాట గుర్తుందా? మనం మర్చిపోయినా ప్రపంచం మర్చిపోదు. ఎందుకంటే 95 అకాడమీ అవార్డ్స్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో హిట్ కొట్టి హిస్టరీ క్రియేట్ చేసింది ఆ పాట. ట్రాక్ ఇచ్చిన కీరవాణి, లిరిక్స్ రాసిన చంద్రబోస్ కంటే ఇద్దరు టాప్ హీరోలు ఆ పాటకు చేసిన ఫుట్వర్క్ గురించే ప్రపంచమంతా మాట్లాడుకుంది. నాటు నాటు పాటకు కొరియోగ్రఫీ డిజైన్ చేసిన ప్రేమ్ రక్షిత్కు హాలీవుడ్ కూడా బ్రహ్మరథం పట్టింది. పాప్ కింగ్ మైకేల్ జాక్సన్ టీంలో ఉన్న వరల్డ్ ఫేమస్ కొరియోగ్రఫర్ విన్సెంట్ పీటర్సన్ మన డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు. ఏదో ఒకరోజు తప్పకుండా మిమ్మల్ని కలుస్తా అని ట్వీట్ చేశారు. అది టాలీవుడ్ కొరియోగ్రఫీకి ఉన్న కెపాసిటీ అండ్ క్రెడిబిలిటీ. మరి ఇప్పుడేమవుతోంది? మన కొరియోగ్రఫీ డిపార్ట్మెంట్ చరిత్రను తిరగరాస్తూ అన్న ఆ శాల్తీలు ఎవరు? టాలీవుడ్లో జరుగుతున్న డ్యాన్స్ బాబోయ్ డ్యాన్స్ ఎపిసోడ్ని డీటెయిల్డ్గా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. అల్లు అర్జున్ అయినా, రామ్ చరణ్ అయినా, జూనియర్ ఎన్టీఆర్ అయినా, మహేష్ బాబు అయినా, మెగాస్టార్ చిరంజీవి అయినా సరే టాలీవుడ్లో ప్రతి కటౌట్ వెనుక వాళ్ళ కొరియోగ్రాఫర్ల కష్టం ఎక్కువగా ఉండేది. నటనా చాతుర్యం వాళ్ళ సొంత టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ డ్యాన్సుల్లో వాళ్ళు వేసే మెస్మరైజింగ్ స్టెప్స్తోనే వాళ్ళకంత పాపులారిటీ వచ్చేది. కానీ హీరో వేసే ప్రతి స్టెప్ వెనుక ఒక డ్యాన్స్ మాస్టర్ ఉంటాడు. హీరోయిజాన్ని రెట్టింపు చేసే సత్తా ఈ డ్యాన్స్ మాస్టర్ల కాళ్ళు చేతుల్లోనే ఉండేది. కానీ ఆ డాన్స్ మాస్టర్లే రింగు మాస్టర్లుగా తయారై కొరియోగ్రఫీ డిపార్ట్మెంట్ను ఒక సిండికేట్గా మార్చేస్తాయి. పైసల కక్కుర్తితోటి గ్రూప్ డాన్సర్ల జిందగీతో గేమ్స్ ఆడుకుంటూ ఉంటే ఇండైరెక్ట్గా దాని ఎఫెక్ట్ మొత్తం ఇండస్ట్రీ బతుకు మీద పడితే టాలీవుడ్లో బిహైండ్ ద డాన్స్ అచ్చంగా ఇదే జరుగుతోంది. వాళ్ళలో వాళ్లే కొట్టుకుని వాళ్ళ కంపును వాళ్లే బయటెట్టుకుని చివరాఖరికి ప్రేక్షక జనాభాలో పలుచనైపోతున్నారు. ఫిల్మ్ ప్రపంచంలో డాన్స్ యూనియన్లకి పెద్ద ప్రయారిటీలో ఉన్నాయి. కానీ ఇంత గట్టి క్రెడిట్ ఉన్న కొరియోగ్రఫీ సెక్షన్లో ఎందుకు కుమ్ములాట సీన్లు? టాలీవుడ్ లో టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్లుగా పేరున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ టీమ్స్ మధ్య జరిగిన ఘర్షణ సినిమా ఇండస్ట్రీ లోపల బయట బాగా ట్రెండ్ అవుతోంది. అసోసియేషన్ ఎన్నికలు, కొత్త సభ్యత్వాల కేటాయింపుల దగ్గర ఏదో పెద్ద తేడా రాబట్టి ఎప్పటి నుంచో కొట్లాడుకుంటున్న 2 గ్రూపులు ఇప్పుడు ఇలా రోడ్డును పడ్డాయి. కొరియోగ్రాఫర్ల తాజా కొట్లాటకి పెద్ద బ్యాక్గ్రౌండే ఉంది. కేవలం యూనియన్ ఎన్నికలే కాదు, మెంబర్ల వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, వాటి కోసం అలాట్ చేసిన ఫండ్స్, లోపల జరిగే చీకటి దందాలు, కోఆర్డినేటర్లు దండుకునే లక్షల కొద్ది కమిషన్లు, అన్ని గలీజులు కలిసి కృష్ణానగర్ గల్లీల దాకా కంపు కొడుతున్నాయి. ఈ గొడవ ఇంతకంటే ముదిరితే లోపలుండే కంపు బయటకొచ్చి యూనియన్ మీదే మచ్చబడుతుంది. అదే జరిగితే డాన్సర్ల కడుపు మీద కొట్టినట్టవుతుందని సగటు డాన్సర్ ఏడ్చుకుంటున్నాడు. కానీ కొరియోగ్రఫీ ముసుగు కింద విచ్చలవిడిగా జరుగుతున్న పైసా వసూలు గురించి బయట ప్రపంచానికి తెలియాల్సిన టైం కూడా వచ్చేసిందా? ఇద్దరు మేస్టార్ల కుమ్ములాట సీన్లకి బ్యాక్ డ్రాప్ లో బయటకొచ్చిన గొడవలు 3. మొదటిది యూనియన్ లో సభ్యుల రాజీనామాలు, వాళ్లను రీప్లేస్ చేయడం కోసం బై ఎలక్షన్లు. ఇది బైలాస్ కి విరుద్ధమని వాదిస్తున్న రెబల్స్. రెండోది 70-30 రేషియోను పక్కన పెట్టి డాన్సర్లని సీక్రెట్ గా ముంబై నుంచి తీసుకొస్తున్నారని. మూడోది ముఖ్యమైనది ఏంటంటే యూనియన్ కి వ్యతిరేకంగా రచ్చకెక్కిన ఆ 10 మంది సభ్యులు వసూలు రాజాలేనంట. డాన్సర్ల దగ్గర పైసల దందా చేసే వాళ్ళని స్వయంగా యూనియన్ పెద్దలే చెప్పేశారు. ఈ అభియోగాలే ఇప్పుడు డాన్స్ కమ్యూనిటీలో కంపునంతా బయటకు నెడుతున్నాయి. మా అసోసియేషన్లో కొంతమంది ఇన్ఛార్జీలు వాళ్ళు ప్రస్తుతం పోస్టులలో ఉన్నారు. మా జనరల్ సెక్రటరీ కావచ్చు, ఇంకా కొంతమంది ఇన్ఛార్జీలు కావచ్చు. వాళ్ళు ఏంటంటే ప్రొడ్యూసర్ దగ్గర ఒక అమౌంట్ రాస్తారు, యూనియన్లో ఒక అమౌంట్ ఇస్తారు. దీనివల్ల నష్టపోయేది డాన్సర్లు. సో డాన్సర్లకి రావాల్సిన పూర్తి మొత్తం డాన్సర్స్కి రావట్లేదు. సో అది మ్యాటర్. అందరూ కాదు, కొందరే దొంగలు, అది కూడా దొరికిన దొంగలంట. డాన్స్ మాస్టర్లకు వచ్చే పైసలు ఎలాగూ కోట్లలో ఉంటాయి. మాస్టర్ల కనుసన్నల్లో నడిచే మిగతా మామూలు డాన్సర్ల బతుకులు మాత్రం బస్టాండే. అవును, గ్రూప్ డాన్సర్లకిచ్చే జానా బెత్తుడు రెమ్యునరేషన్ లో పెద్ద స్కామే జరుగుతోంది. అసోసియేషన్ రూల్ బుక్ ప్రకారం ఒక తెలుగు సినిమాకి 70% మంది తెలుగు డాన్సర్లే పనిచేయాలి. మిగిలిన 30% మందిని ఇరుగు పొరుగు ఇండస్ట్రీస్ నుంచి తీసుకోవచ్చు. కానీ కొన్నాళ్లుగా ఈ 70-30 ఫార్ములా పాటించడం మానేశారు.
ఎక్కువ మంది డాన్సర్స్ ని ముంబై నుంచి పట్టుకొస్తూ లోకల్ టాలెంట్ ని తొక్కి పడేస్తున్నారు. టాలీవుడ్ లో ఎప్పటి నుంచో నడుస్తున్న నొక్కుడు దందా ఇది. ఒక సినిమాకి సంబంధించి కొరియోగ్రఫీ కోసం ఒక డీల్ రాసుకుంటారు. దాని ప్రకారం ప్రొడ్యూసర్ నుంచి డాన్స్ మాస్టర్ కి ఆ గ్రూప్ కి ఒక మొత్తంలో రెమ్యునరేషన్ వస్తుంది. తీరా డాన్సర్ల చేతికి వెళ్లే రెమ్యునరేషన్ మాత్రం మరోలా ఉంటుంది. అంటే డాన్స్ మాస్టర్లే ఆ ప్యాకేజ్ నొక్కేసి జూనియర్ డాన్సర్లకి ఎంతో కొంత ఇచ్చేస్తున్నారా? ఇందులో ఎవరి వాదనేది? ముంబై నుంచి డాన్సర్లను రప్పిస్తున్నది ఎవరు? డాన్సర్స్ కి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్స్ ని మింగేస్తోంది ఎవరు? బ్రోకరేజ్ చేస్తోంది ఎవరు? డాన్స్ మాస్టర్ల మధ్యలో ఉండే కోఆర్డినేటర్గా? ఇన్ని క్వశ్చన్ మార్కులతో కొట్టుమిట్టాడుతోంది టాలీవుడ్ కొరియోగ్రఫీ డిపార్ట్మెంట్. సినిమా ఒక రంగుల కళ. దాన్ని సాకారం చేసుకోవాలంటే, సినిమాకు పనిచేసే ఛాన్స్ దక్కాలి అంటే స్టూడియోల చుట్టూ చెప్పులు ఎరగేలా తిరగడాలు, పెద్దోళ్లతో పరిచయాలు, ఇవన్నీ ఒకప్పుడు. కానీ ఇప్పుడు అంతకు మించిన కష్టం ఇంకోటి ఉంది. యూనియన్లలో పేరు రాయించుకోవాలి, లకారాల్లో చెల్లించుకొని గుర్తింపు కార్డులు తీసుకోవాలి. ఇండస్ట్రీలోని 24 డిపార్ట్మెంట్లు సంఘాలు ఏర్పరచుకొని సభ్యత్వాల పేరుతోటి చందాల వసూళ్లకు పాల్పడడం ఇప్పుడు శరమామూలైపోయింది. 24 క్రాఫ్ట్స్లోకి ఎంట్రీ కావాలంటే ప్రతి దానికి ఇంతని ఖర్చు పెట్టాల్సిందే. అందులో ఆర్ట్ డైరెక్షన్ కార్డు కోసం 10 లక్షలు, డ్యాన్స్ యూనియన్ కార్డు కోసం 7 లక్షలు, ప్రొడక్షన్ యూనియన్ కార్డు కోసం 6 లక్షలు, మేకప్ యూనియన్ కార్డు ఖరీదు 5 లక్షలు. అడిగినంతా సమర్పించుకొని కార్డులు తీసుకున్న ఛాన్స్ కోసం 7 ఏళ్ళు ఆగాల్సిందే. వాళ్ళ తాలూకా, వీళ్ల కులం, వాళ్ళ జిల్లా అంటూ ఇక్కడ కూడా పెద్ద ఎత్తున లాబింగ్ జరుగుతూ ఉంటుంది. వీటికి తోడు నకిలీ యూనియన్లు అదనం. ఏది ఒరిజినల్, ఏది ఫేక్ తెలియక సతమతమైపోతూ ఉంటాడు సగటు సినీ కార్మికుడు. ఇన్ని కష్టాల మధ్య నలిగిపోతున్న సగటు కార్మికుడిని కమిషన్ల పేరుతో దగా చేస్తే, యూనియన్ల పెత్తనం మీద, అందులో జరిగిన గోల్మాల మీద గతంలో పెద్ద పెద్ద పంచాయతీలే జరిగాయి. ఇప్పుడు డాన్సర్ల యూనియన్ మీద మొదలైంది దోపిడీ ఎపిసోడ్. టాలీవుడ్ లో దోపిడీ నిజం, రంగుల ప్రపంచం వెనక చీకటి దందా నిజం, సగటు డాన్సర్లు దగా పడుతున్న మాట నిజం. తెలుగు డాన్సర్స్ అసోసియేషన్ జనం ముందు ఇన్ని దిక్కుమాలిన నిజాల్ని పెడితే వాటి నిగ్గు తేలద్దా? ప్రొడ్యూసర్ కి, డాన్సర్లకి మధ్యలో నిలబడి కష్టాన్ని దోచుకుంటున్న ఆ కక్కుర్తి బ్రోకర్లు ఎవరో తెలియొద్దా? షేరింగ్ రేషియో, మనం ఇక్కడ షూటింగ్ చేస్తే ఇక్కడ వాళ్ళని ఎంతమందిని పెట్టుకోవాలి, అలాగే బయట వాళ్ళని ఎంతమందిని తీసుకోవాలి అని చెప్పి ఈ షేరింగ్ రేషియోలను పెట్టారు. ఈ షేరింగ్ రేషియో తీసేస్తామని చెప్పి ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ తీయటం లేదు, తీయరు. సరే, ఇక దాటితే ఈ షేరింగ్ రేషియోలో సపోజ్ హైదరాబాద్ డాన్సర్స్ ఉంటే హైదరాబాద్ డాన్సర్స్కి ఒక కోఆర్డినేటర్, అలాగే మద్రాస్ నుంచి షేరింగ్ రేషియోలో వచ్చే కొంతమందికి అక్కడ ఒక కోఆర్డినేటర్. ఇప్పుడు ఈ షేరింగ్ రేషియోని డిసైడ్ చేసింది ఈ డాన్సర్స్ యూనియన్ అయినప్పుడు ఒక కోఆర్డినేటర్ సరిపోతాడు, ఇద్దరు అవసరం లేదు. కానీ ఇద్దరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది చాలా బూతు, తప్పు. నిర్మాతల దగ్గర ఒకే అమౌంట్ తీసుకోవడం, అసోసియేషన్లో మాత్రం అంతకంటే తక్కువ రాయడం, ఆ పెత్తడు పత్యాన్నే డాన్సర్ల చేతిలో పెట్టడం, మిగతాదంతా మింగేయడం. ఇది బ్రోకర్ గాళ్ల మోడస్ ఎపరాండి. గత కమిటీలో కొంతమంది ఇన్ఛార్జ్లు డాన్సర్ల పొట్టగొట్టారని, కష్టపడి డాన్స్ చేసిన వాళ్లను నిండా ముంచేశారని మీడియా ముందు కడుపు చించుకుంది డాన్సర్ల యూనియన్. దోపిడీపై ప్రెసిడెంట్ హోదాలో ప్రశ్నిస్తే ఇది గతంలోనే జరిగింది, ఇప్పుడు జరుగుతోంది, దీన్ని క్వశ్చన్ చేయడానికి మీరెవరు అని ఆన్సర్ వస్తోందట. లోకల్ డాన్సర్లను పెడితే అకౌంట్స్ సరిగా మెయింటైన్ చేయాలి, పైన కింద లెక్కలు కరెక్ట్ గా చెప్పాలి. అందుకే చాలా మంది డాన్స్ మాస్టర్లు ముంబై, చెన్నై నుంచి జూనియర్లను తీసుకొచ్చి తెలుగు సినిమాల్లో డాన్సులే ఇస్తారు. నాన్ లోకల్ డాన్సర్లు గనక గట్టిగా అడగలేరు గనక, ఎంతిస్తే అంత తీసుకుంటారు గనక డాన్స్ బ్రోకర్ల దందా ఇన్నాళ్లు యథేచ్ఛగా సాగింది. ఈ మొత్తం వ్యవహారంలో దెబ్బైపోయేది దగాపడ్డ ఆ డాన్సర్లే కావచ్చు. కానీ దోపిడీకి గురవుతున్నామన్న విషయం తెలియకుండానే ఇండైరెక్ట్ గా నష్టపోతోంది మాత్రం నిర్మాతలు. లోకల్ రేట్ల కంటే డబుల్, ట్రిపుల్ బడ్జెట్ ను కోట్ చేసి నిర్మాతల దగ్గర వసూలు చేసి అందులో పెద్ద మొత్తాన్ని జేబుల్లో కుక్కేస్తున్నారు. సినిమాకు తండ్రి లాంటి ప్రొడ్యూసర్ ని ముంచేస్తున్న ఆ దగుల్బాజీ మాస్టర్లపై ఇండస్ట్రీ స్పెషల్ గా నజర్ పెట్టింది. ఇప్పుడు కోఆర్డినేటర్ల డబ్బులు ఇంత నిర్మాతల నుంచి వసూలు చేశారు, నిర్మాతల నుంచి వసూలు చేసిన డబ్బుల్ని యూనియన్లో జమ కడతం లేదు, లేకపోతే వీళ్ళు ఇచ్చేశారు అంటున్నారు. ఇది నిర్మాతలకు అన్యాయం చేస్తూ నిర్మాతల నుంచి ఒక దోపిడీకి గురి కాబడిన డబ్బులు.
అప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కోఆర్డినేటర్స్ ఎవరెవరైతే ఉన్నారో మీ డాన్సర్స్ అసోసియేషన్ కోఆర్డినేటర్సే కాబట్టి ఇలాంటి ఫ్రాడ్ చేసిన కోఆర్డినేటర్స్ మీద మీరు ఏం చర్య తీసుకున్నారు? మీ దోపిడీ సొమ్ముని మన యూనియన్లో పూర్తిగా కట్టలేదు అని మాట్లాడుతున్నది అది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు న్యాయబద్ధంగా పర్ఫెక్ట్గా మీ శ్రమకు తగిన ఫలితం కింద మీరు డబ్బులు తీసుకుంటాం కరెక్టు. ఆ శ్రమకు తగిన విధంగానే తీసుకోవాలి, కానీ దోపిడీ చేయటం అనేది తప్పు. ఇలాంటి దోపిడీ చేసినప్పుడు ఇప్పుడు సరే ఇప్పటికైనా ఇలా దోపిడీకి నిర్మాత గురి కాబడ్డాడని ఇప్పుడు మీరు లెటర్లో కౌన్సిల్ లెటర్ రాశారు, ఛాంబర్ లెటర్ రాశారు, ఇవన్నీ ఇప్పుడన్నా గుర్తించారు. కాబట్టి గుర్తించినప్పుడు ఆ డబ్బును వసూలు చేయటం, ఆ డబ్బులు వసూలు చేసి అది కౌన్సిల్కి పంపించి ఆ నిర్మాతలు చేర్చండి అని చెప్పడం, ప్లస్ ఆ దోపిడీ ఎవరైతే చేశారో వాళ్ళ మీద సివియర్గా వాళ్ళు ఇంకా అనర్హులు అని చెప్పి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ జానీ మాస్టర్ చేసిన ఆరోపణల్ని శేఖర్ మాస్టర్ గ్రూప్ కొట్టిపారేస్తోంది. ఎలాంటి ఆర్థిక అవకతవకలు జరగలేదని, అసోసియేషన్ నిబంధనల్నే పాటించామని చెబుతోంది. తమ ఫెయిల్యూర్ ని కప్పిపుచ్చుకోవడానికే పాత లెక్కల పేరుతో బురద జల్లుతున్నారట. రోజు కూడా ఏ మెంబర్ దగ్గర కూడా నేను 2015లో 75 మంది కార్డులు ఇచ్చాం. అప్పుడు నేను ట్రెజరర్గా ఉన్నా. మొన్న 2023లో నేను సెక్రటరీగా ఉన్నప్పుడు 19 మంది కార్డులు ఇచ్చాం. ఇలా ఎప్పుడు ఇచ్చినా కూడా ఎవరు కూడా నా మీద ఒక వేలెత్తి చూపించేటట్టు నేను ఎప్పుడు చేసుకోలేదు. ఇది కూడా ఆమె ఎందుకు నా మీద ఎలిగేషన్ అంటే, నేను సృష్టి వర్మ గారి దగ్గర గతంలో నేను పనిచేయడం జరిగింది. మధ్యలో నేను ఆవిడ దగ్గర మానేసి మాస్టర్ గారి దగ్గరే, జానీ మాస్టర్ గారి దగ్గరే పనిచేశా. మళ్ళీ నేను ఇప్పుడు అసోసియేషన్లోకి సెక్రటరీగా వచ్చిన తర్వాత నేను ఒక కోఆర్డినేటర్ని, నేను అందరు మాస్టర్ల దగ్గర పనిచేయాలి. అదే క్రమంలో షష్ఠి గారు కూడా ఇప్పుడు నన్ను పిలవడం జరిగింది. నేను ఆమెతో పనిచేస్తున్నా. ఇది వాళ్ళకు నచ్చదు కాబట్టి ఈరోజు ఏదో ఒక ఇలిగేషన్ ఇతని మీద వెయ్యాలి అన్న నెపంతో ఇప్పుడు ఈ మధ్యలో జరిగింది కాకుండా గతంలో ఎవరో ఒక కోఆర్డినేటరు వేరే సాంగులకి సంబంధించిన డబ్బులు నాకు లంచంగా ఇచ్చారని, దానికి సంబంధించిన అతను చేసిన సాంగ్కి బిల్లులకు సంబంధించిన పేపర్లు తీసుకొచ్చి మీడియాలో చూపిస్తున్నారు. అవి నేను చేసిన సాంగులు కాదు, నేను ప్రొడ్యూసర్ దగ్గర తీసుకున్న పేమెంట్లు కాదు. కానీ గొప్ప ఐడెంటిటీ ఉన్న ఇద్దరు మాస్టర్ల మధ్య ఇంత గ్యాప్ రావడం యూనియన్ ప్రతిష్టను దిగజార్చడమే కాదు, ఇండస్ట్రీ ఇజ్జత్నే తీసేస్తోంది. అందుకే పరిశ్రమ పెద్దలు జోక్యం చేసుకోవాల్సిన ఎమర్జెన్సీ టైం ఇది. ఇద్దరు డాన్స్ మాస్టర్ల ఆధిపత్య పోరాటం ఇండస్ట్రీ మొత్తానికి సోకింది. రచ్చ అయిపోతుంది. వ్యక్తిగత వైరంతో మొదలైన అది కాస్త లోకల్ నాన్ లోకల్ గొడవకు దారితీసింది. ఫలితం నెట్ట నిలువునా చీలిపోయింది కొరియోగ్రాఫర్ల కమ్యూనిటీ. హీరోయిన్లతో స్టెప్పులేంచి ప్రేక్షకులను ఫిదా చేయాల్సిన డాన్స్ మాస్టర్లు తమలో తాము కొట్టుకుని జనాన్ని ఇంకో రకంగా ఎంటర్టైన్ చేస్తున్నారు. వీళ్ల కొట్లాడిప్పుడు దందా టర్న్ తీసుకుంది. ఒకరి మీద ఒకరు పితీరులు చెప్పుకొని పంచాయతీని ఫెడరేషన్ దాకా తీసుకెళ్లారు. మెగాస్టార్ కూడా తేల్చేలేని పంచాయతీని ఫెడరేషన్ తెలుస్తుందా? వీళ్ళ గొడవ కారణంగా బక్రాలుగా మారిన ప్రొడ్యూసర్ల వెర్షన్ ఏమిటి? డాన్సర్స్ అసోసియేషన్ లో వారం రోజులుగా ఫైటింగ్ సీన్లు, సంఘం రెండుగా చీలిపోయి వర్గపోరు ముదిరింది. ఇదే గ్యాప్ లో రెమ్యూనరేషన్లలో అక్రమాలు జరిగాయంటూ ఒకానొక మురికి సీక్రెట్ బయటకొచ్చింది. నాన్ లోకల్ పేరుతో దోపిడీ జరుగుతోందని, కోఆర్డినేటర్లే కమిషన్లు దండుకుంటున్నారని, ఆడిట్లో మాత్రం అబద్ధాలు రాస్తున్నారని బయటపెట్టినందుకే ఎదురు దాడి చేశారన్న విషయాన్ని సీరియస్ టచ్ ఇచ్చేశారు ప్రెసిడెంట్ సుమలత, వైఫ్ ఆఫ్ జానీ మాస్టర్. అసలు ఈ వివాదం ఎక్కడ, ఎందుకో, ఎలా మొదలైనట్లు? తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ కి గతేడాది డిసెంబర్లో ఎన్నికలు జరిగాయి. అంతకుముందు జానీ మాస్టరే అసోసియేషన్ కు ప్రెసిడెంట్. అయితే శ్రేష్ఠి వర్మ ఎపిసోడ్ కారణంగా జానీ మాస్టర్ జైలుకు పోవడం, అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయడంతో తన ప్లేస్ లో భార్య సుమలతను పోటీకి దించారు జానీ మాస్టర్. ఎన్నికల్లో జానీ మాస్టర్ భార్య సుమలత ఒక్కరే ఒకవైపు, శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, రఘు మాస్టర్, జోజో శ్యామ్ లాంటి మిగతా మాస్టర్లంతా ఇంకోవైపు నిలబడ్డారు. ఇంత పోటీలో కూడా జానీ మాస్టర్ భార్య సుమలత గెలిచి ప్యానెల్ కి ప్రెసిడెంట్ అయ్యారు. అప్పటి నుంచి అసోసియేషన్ లో తగాదాలు ఎక్కువయ్యాయి. ప్రెసిడెంట్ గా సుమలత ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ 10 మంది సభ్యులు తప్పుకున్నారు. వాళ్ల ప్లేస్ లో కొత్త వాళ్లను ఎన్నుకోవడానికి సీక్రెట్ ఓటింగ్ జరిపారు ప్రెసిడెంట్ సుమలత. మా యూనియన్ రూల్స్ ప్రకారం అయితే 10 మంది రాజీనామాలు చేసినా 16 మంది చేసినా సరే ఆ ఒక్కరు చేయకపోయినా ఆ ఒక్కరు వాళ్ళ పదవీకాలం అయినంత వరకు పని చేయాల్సిందే.
అనేది నాకు తెలిసినంత వరకు. సో ఆ ప్రకారంగానే మేము చేస్తున్నాము. బట్ ఫెడరేషన్ వారు ఏంటంటే మొత్తం కార్యవర్గానికి ఎలక్షన్స్ పెట్టాలని అంటున్నారు. మరి వాళ్ళు వీళ్ళకి మద్దతు ఎందుకు తెలుపుతున్నారు అనేది మాకు తెలియట్లేదు. కానీ ఫెడరేషన్ ను కాదని సొంతంగా నిర్ణయించి ఎన్నికలు పెట్టడం బైలాస్ కి విరుద్ధమని వాదిస్తోంది యాంటీ జానీ మాస్టర్ టీం. ఎందుకంటే అసోసియేషన్ లో సమస్య వస్తే ఫెడరేషన్ కు వెళ్ళాలి. ఇండస్ట్రీలో ఏ అసోసియేషన్ కైనా ఫెడరేషనే సుప్రీం. అన్ని యూనియన్లు ఫెడరేషన్ నేతృత్వంలోనే పనిచేయాలి అనేది శేఖర్ మాస్టర్ లాంటి మిగతా వాళ్ల లాజిక్. రాజీనామా చేసిన వాళ్ళని పిలిచి మాట్లాడి తప్పుంటే క్రమశిక్షణ చర్య తీసుకోవాలి తప్ప రీపోల్ ఎలా పెడతారు? మీ తొండాటకు మేమొప్పుకోమని అడ్డం తిరుగుతోంది శేఖర్ మాస్టర్ వర్గం. అటు శేఖర్ మాస్టర్ కి డాన్సర్లలో మద్దతు పెరుగుతోంది. ఆయన లోకల్ డాన్సర్ల కోసమే పనిచేస్తారని, జానీ మాస్టర్ మాత్రం ముంబై డాన్సర్లనే ఎంకరేజ్ చేస్తారని అదర్ సైడ్ నుంచి క్లారిటీలు వస్తున్నాయి. కానీ అంతా నా ఇష్టం రేంజ్ లో ఉంది జానీ మాస్టర్ స్టైల్. శేఖర్ మాస్టర్ అనుకోండి, భాను మాస్టర్ అనుకోండి, ప్రాపర్గానే పర్సంటేజ్ యూజ్ చేసే డాన్స్ చేస్తారు. అంటే డాన్సర్స్ని పిలుస్తారు, అవన్నీ చేస్తారు. మరి మిస్టర్ షేక్ జానీ భాష ఎందుకు చేయరు? చేయాలి కదా సార్. ఇప్పుడు నార్మల్గా లేదు, ఒకవేళ ప్రొడక్షన్ సైడ్ నుంచి కాల్ వస్తుంది ఏంటంటే మీరు ఓన్లీ బాంబే డాన్సర్స్ని యూజ్ చేయండి అంటే శేఖర్ మాస్టర్ సాంగ్ చేయరు, వదిలేస్తారు. బికాస్ డాన్సర్స్ గురించి ఆలోచన చేస్తారు. ఇప్పుడు మీరు ఒకవేళ డాన్సర్స్ గురించి అంతా ఆలోచన చేస్తున్నారంటే ప్రెసిడెంట్ పొజిషన్ పద్ధతిలో ఉన్నప్పుడు ఆలోచన చేయాలి కదా సార్. కొత్త సభ్యుల నమోదు, ఓటు హక్కుల గురించి గతం నుంచే అసోసియేషన్ లో రచ్చ జరుగుతోంది. నిబంధనల్ని బేఖాతరు చేసి కొందరికి అప్పనంగా సభ్యత్వాలు ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వీరికి ఇప్పుడు బైపోల్ రచ్చ, వసూళ్ల దందా తోడైంది. గొడవ మరీ ముదిరేసరికి సర్ది చెబుతామని మెగాస్టార్ చిరంజీవే జోక్యం చేసుకున్నారు. ఇద్దరు మాస్టర్లను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడారు. అంతా కూల్ అనుకున్నారు. కానీ చిరు సంధి ప్రయత్నం గురించి మీడియాతో మాట్లాడుతూ ఉండగానే అక్కడికక్కడే మళ్లీ మొదలైంది గ్రూప్ వార్. తన్నుకోవడం ఒక్కటే తక్కువ.